హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా అంటే చాలా అనమాట. మీకు మా ఫేసులు చూస్తేనే అర్థమైపోతుంది మేము ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది మామూలుగా లేవనమాట. ఈరోజు మా లైఫ్‌లో ఏంటంటే ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ ప్లస్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ అనమాట. అన్నీ ఒకేసారి జరిగిపోయినాయి అనమాట. అది చాలా అంటే చాలా బాగుంది అని చెప్పొచ్చు ఈరోజు మాకు. యాక్చువల్లీ అనుకోలేదు ఇవాళ ఇలా చేస్తామని. బట్ అయినందుకు థ్యాంక్స్ టు గాడ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రెస్ గురించి మాట్లాడుకుందామండి. ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. డ్రెస్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, ఫుల్ లెంత్, మనకి లైనింగ్ కూడా వచ్చిందనమాట. వైట్ లెగ్గిన్ పేరు తెస్తే అద్దరిపోద్దండి. ఇది పగల కన్నా నైట్ మాత్రం సూపర్ ఉంది. నేను ఈరోజు వేర్ చేశాను ఈ డ్రెస్. నైట్ టైం చూసి షాక్ అనమాట. పగల కన్నా నైట్ బాగుంది. నైట్ ఈవెంట్స్కి వేసుకుంటే అద్దరిపోద్ది. మీరే హైలైట్ అవుతారు కూడా. నేను లింక్ ఇస్తాను, నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చండి. 350 అలా పడుతుంది అంతే అనమాట. కానీ సూపర్ ఉంటుంది. మీరే హైలైట్ అవుతారు కూడా నైట్ టైం పార్టీస్లో అయితే, నాది గ్యారెంటీ. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు వచ్చేసి దేవబాబు 3 థింగ్స్ చేసాడనమాట. ఏంటంటే ఫస్ట్ థింగ్, ఈరోజు జూలై 3 అనమాట. జూలై 3 దేవబాబుకి 8th మంత్ కంప్లీట్ అయిపోయి 9th మంత్ వస్తుంది అనమాట, 4th నుంచి. అయితే వీడు ఇప్పటి నుంచో గుమ్మం దాటడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. దాటలేకపోతున్నాడు. మేము కూడా వాడి గుమ్మం ఎప్పుడు దాడతాడనే చూస్తున్నాం అనమాట. అవ్వట్లేదు పాపం, చాలా ట్రై చేస్తున్నాడు బిడ్డ. ఫైనల్లీ ఇవాళ గుమ్మం కూడా దాటేసాడు వాడు. ఇంకోటి ఏంటంటే ఈరోజు వాడే ఎవరు సపోర్ట్ లేకుండా లెగిసి కూర్చుంటున్నాడు. దట్టు ఈరోజే మళ్ళీ వాడు ఎవ్వరి సపోర్ట్ లేకోకుండానే లెగిసి నుంచుంటున్నాడు. అది ఫ్యూ సెకండ్స్కి అయినప్పటికీ కూడా వాడు బ్యాలెన్స్ చేసుకుని నిలబడుతున్నాడు అంటే అస్సలు మామూలు హ్యాపీనెస్ లేదనమాట మాకు ఈరోజు. ఫుల్ ఖుష్ మేమనమాట. అవి ఈరోజు దేవబాబు చేసినటువంటి థింగ్స్ అనమాట. ఫుల్ హ్యాపీ వాడి విషయంలో, ఈ 3 విషయాల పరంగాను. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎప్పటి నుంచో మా హస్బెండ్ నేను అడుగుతున్నాను అనమాట. ఏమనంటే నాకు పట్టీలు చేంజ్ చేయించండి అని చెప్పేసి. తనకి అవ్వట్లేదు డ్యూటీ పరంగా కానీ అలా అవ్వట్లేదు అనమాట. చాలా ఇదవుతుంది ఇది అసలు లెంత్ లాంగ్గా వచ్చేసింది అనమాట మాకు. ఆల్మోస్ట్ ఇది 2-3 months బ్యాక్ అనమాట. బాగా నా పట్టీలు ఆల్రెడీ 2 times బ్రేక్ అయినాయి. ఇంకా మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ బ్రేక్ అయిపోతాయి అనేసి నేను పెట్టుకోలేదు. ఇంకో పేరు ఉంది కదా, అది ఎక్స్ట్రా పేరు అంటే అది పెట్టుకుంటున్నాను అనమాట. బట్ అది కూడా బాగా సాగిపోయి ఇదైపోతుంది అనమాట, కిందకు వచ్చేస్తుంది. దాన్ని ఎప్పుడు సర్చ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. లేదు ఇవాళ కొనాల్సిందేనని గట్టిగా పట్టుబట్టి కూర్చున్నాను నేను కూడా, ఏం తగ్గేది లేదనేసి. ఈరోజు శ్రవణ నక్షత్రము వెంకటేశ్వర స్వామి వారిది, ఇంకోటి సంకటహర చతుర్థి వినాయకుల వారిది శుక్రవారం. 3 కలిసి వచ్చిన మంచి రోజు. ఇంతకంటే మంచి రోజు ఉంటుంది. అందులో దేవబాబు ఇవాళ 3 మంచి పనులు కూడా చేసేసాడు. ఇవాళే కొనాలని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి మా హస్బెండ్ అయితే బాగా గట్టిగా పట్టుకున్నాను. ఓకే అన్నారనమాట. అలాగే మా తమ్ముడు కూడా చెప్పాను. తను చెడునుకోతే అయితే మనమంతా చెడిపోయినట్టు నేను కూడా మా తమ్ముడు చెప్పాను, నేను పట్టీలు కొనుక్కోవడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా అమ్మ కొంటానన్నావంట కదా, వెళ్దాం అని చెప్పి వాడిని మా అమ్మని కూడా తీసుకెళ్ళామన్నమాట. అందరం ఇంకా రెడీ అయిపోయి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత షాపింగ్కి వెళ్ళామన్నమాట. మేము షాపింగ్కి వెళ్ళి మా పాత పట్టీలు ఇచ్చేసేసి మేము ఈ కొత్త పట్టీలు తీసుకున్నామండి. వెండి చాలా రేటు ఉందండి, చాలా అంటే చాలా. అసలు బాబాయ్ దేవుడా మామూలు రేట్ లేదు. నేను ఇవి తీసుకున్నాను, మా అమ్మ వేరే తీసుకున్నారనమాట. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా మువ్వలు ఉన్న పట్టీలే అలవాటు చేశారు మా పేరెంట్స్, మా అమ్మ వాళ్ళు. అలా ఆడపిల్ల మువ్వలు పెట్టుకున్న పట్టీలు ఇంట్లో తిరుగుతుంటే ముచ్చటగా ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచనలు అనమాట. ఓకే అనమాట, అది సంగతి. మా అమ్మేమో వేరే నార్మల్గా తీసుకున్నారండి, మువ్వలే కాకుండాను. అది నేనైతే ఇది తీసుకున్నాను, చాలా బాగున్నాయి. కాకపోతే బడ్జెట్ ఎక్కువైపోయిందండి, అక్కడే కొంచెం బాధ అనిపించింది అనమాట నాకు. ఇది ఎక్స్పెక్టెడ్ థింగ్ అండి. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం బట్ కొనలేకపోతున్న థింగ్స్ ఈరోజు జరిగినాయి అనమాట. అంటే మోక్షబాబు కడుపులో ఉన్నప్పుడు వాడి కోసం నేను పడిన స్ట్రగుల్స్కి నేను మా హస్బెండ్ అనుకున్నాం అనమాట. వాడు సేఫ్గా పుట్టాలి, సేఫ్గా ఉంటే కనుక మేము ఇవి చేస్తామని చెప్పేసి అనుకున్న థింగ్స్ అవి వాడు బోర్న్ అయిన తర్వాత, అంటే వాడు పుట్టినాక కూడా మేము పర్చేస్ చేయడానికి వెళ్ళడము, అక్కడ అవి లేకపోవడము, లేకపోతే ఇంకొకటి అవ్వడం, మేము తిరిగి వచ్చేసాం అనమాట. ఈ రోజున అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము. అసలు మేము బడ్జెట్ కూడా ఏం చూసుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయాము. అప్పుడున్న బడ్జెట్ మీద ఇప్పుడు డబుల్ త్రిబుల్ అయిన బడ్జెట్ ఉన్నా సరే, అంటే అంత రేట్లో ఉన్నా సరే మేము అవి పర్చేస్ చేయగలిగామంటే మొత్తం ఆ దేవుడి దయానండి. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అంటారు. అది నిజం అండి, నిజంగా నిజము.
ఆయన దయలేనిది ఈరోజు అవి మేము కొనేవాళ్ళం కాదు. బట్ మేము ఏం కొన్నాము, ఏం చేసాము, ఏం చేస్తాం అనేది అయితే ఇప్పుడే చెప్పను. అవి చేర్చాల్సిన చోటికి చేర్చినప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. మోక్ష బాబు నా లైఫ్‌లో చాలా స్పెషల్ అండి. అలాని గారాబమే పెడతానని కాదు, కొడతాను కూడా, నేను వాడిని తిడతాను కూడాను. కానీ మోక్ష నా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ అండి. అంతే, నా కొడుకు బంగారు తండ్రి అని అయితే నేను చెప్పు. చూపించు. ఏంటిది ఇది? నేను బిర్యానీ పార్టీ చేసుకుంటున్నాను చెప్పు. బిర్యానీ పార్టీ చేస్తున్నా. మీరు కూడా తింటారా? లవ్ యూ. బాయ్. నా లైఫ్లో మోక్ష చాలా ఇంపార్టెంట్ అండి. చాలా అంటే చాలా. వాడి నా బంగారు తండ్రి అనుకోవచ్చు. ఇక నేను వాడి కోసం ఎంత స్ట్రగుల్ చేస్తాను అది నాకు, ఆ దేవుడికి, నా ఫ్యామిలీకి మాత్రమే తెలుసు. అదనమాట. ఇది వచ్చేసి మా పొలాలకి వెళ్ళేదనమాట దారి. మా హస్బెండ్ చూపిస్తున్నారనమాట. ఇటు మన చేలు పక్కన పొలాలన్నీ ఊడ్చేశారు. మరి ఇంకా మన చేలు ఎప్పుడు ఊడుస్తారు ఏంటో, నార్మల్ ఎలా ఉందో లేదోనని ఆయనకి పాపం కుదరక ఆయన చేను దగ్గరకు కూడా వెళ్ళట్లేదని మొత్తం మా నాన్నగారే చూసుకుంటున్నారు. మా నాన్నగారేనండి ఎఫర్ట్ మొత్తం పెట్టేది. ఆయన చాలా రుణపడిపోయి ఉంటాం విషయంలో మాత్రం మేము. అది ఇది ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. చాలా బాగుంది. నేను ఒకసారి లింక్ ఇస్తాను, మీకు నచ్చితే కనుక ఒకసారి మీరు చూడండి, నచ్చితే తీసుకోండి. ఆలోచించాల్సిన విషయం లేదు, క్వాలిటీ విషయంలో అనమాట. ఇక్కడ వరకు చూసారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయొచ్చు కదా. బాయ్ గైస్.